నిర్మలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్వామి వివేకానంద చెప్పిన మాట, సైన్స్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు. అది గుర్తుకొస్తుందండి మాటి మాటికి స్పష్టంగా. ఎందుకంటే సరిగ్గా ఇప్పటికి 10 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ యూనివర్సిటీ ఫోటో తీసింది. మొత్తం విశ్వమంతరికి ఒక ఫోటో వచ్చింది. అది మీరు పరిశీలించవచ్చు గూగుల్ సెర్చ్ ద్వారా. మొత్తం విశ్వమంతా కలిపితే ఎలా ఉన్నది అంటే, ఈ విశ్వం రకరకాల చుక్కల్లా ఉందిట. అంటే అనంత నక్షత్రాలు చుక్కల్లా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కలిపితే ఒక ఆరా అలా చుట్టుకుని ఒకటి ఉందిట. అది ఎలా ఉన్నదంటే వర్తులాకారంలో ఉన్నది. ఆ వర్తులాకారం అచ్చం వర్ణన సరిపోతుంది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అని వర్ణించిన మహాలింగాకారం ఉందండి. ఆ లింగంలోనే సమస్తం ఉందిట. లోకం లింగాత్మకం జ్ఞాత్వా అనేటువంటి ఋషివాక్యం ఎంత స్పష్టం చూడండి. లింగం అనగా సమస్త విశ్వము ఎందులో ఉందో అది లింగం. ఇప్పుడు నేను చెప్పినవి 2 శాస్త్రాలు ఉన్నవే, లోకం లింగాత్మక జ్ఞాత్వ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఇప్పటికీ రుద్రాభిషేకం చేయరు అదే శ్లోకం చదువుతారు. ఎదురుగా మట్టి లింగం పెట్టుకోండి, స్ఫటిక లింగం పెట్టుకోండి, చదివేది మాత్రం అదే. అక్కడ స్పష్టంగా తెలుస్తుంది లింగం అంటే ఏమిటి దర్శించాడో ఆ శ్లోకానికి అర్థం తెలిస్తే తెలుస్తుంది. వాళ్ళకి అలా కనబడింది ఆ ఫోటోలో. మధ్యలో ఒక వెన్నుముక లాంటి ఒక భాగం కనబడింది అన్నాడు. ఆ వెన్నుముక ఆకారం మీరు పరిశీలిస్తే పైదాకా అలా వచ్చి అలా తల తిప్పినట్టు కనబడుతుందండి. అచ్చం మొసలి ఒకవైపు చుట్టుకుని పైకి కనబడినట్టుంటుంది. క్రింది నుంచి చూస్తే సర్పాకారం గోచరిస్తుంది దానికి. ఏది ఈ వర్తులాకారపు లింగంలో వెన్నుపూసలా గోచరించింది ఆకారం. దాంట్లోనే సమస్తములైనటువంటి నక్షత్రాలు, నెబ్యులాసు, గెలాక్సీలన్నీ ఉన్నాయి ఆశ్చర్యంగా. సరిగ్గా ఇప్పుడు వర్ణించిన శింసుమారత శేష అనే వర్ణనకి ఈ తీసిన ఫోటోకి సరిగ్గా సరిపోయిందండి మొత్తం లెక్క. కనుక వీటన్నిటినీ వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరస అంటే వీటన్నిటినీ అంత పద్ధతిగా పెట్టే శౌరి నడుపుతున్నాడమ్మా అని చెప్పడానికి ఎంత ఖచ్చితంగా సరిపోయిందో చూడండి ఇక్కడ. అందుకే అలాంటి సంస్కృతిలో పుట్టినందుకు ఆనందిస్తూ గర్విస్తూ తృప్తితో ఈ మాట ఒక్కసారి చెప్పుకుందాం. కానీ శంకరులు చూపించిన ఇదంతా కూడా ఈ విశ్వము ఎలా సృష్టింపబడుతూ ఎలా నిర్వహింపబడుతుందో చెప్తూ, నిర్వహింపబడక పూర్వం అది ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వచ్చింది, నిర్వహించిన తర్వాత ఎలా నిర్వహింపబడుతున్నది, అక్కడి నుంచి వచ్చిందే విస్తరించిందంటే అదే విస్తరించి ఇక్కడ ఉన్నది తప్ప దానికి వేరుగా ఇది లేదు అనే జ్ఞానం మనకు కలిగిస్తున్నారు. అంత అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. దాని శాస్త్ర ప్రమాణాలు కలబోసుకుని మనం చెప్పుకున్నాం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుగ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుధ్యయనం భజతి భసితోద్ధూలన విధిం. సంక్షుధ్యయనం అనే మాటకి చక్కగా మెదిపి అని అర్థం అండి. ఇలా తీసుకుని అలాగే చేసుకుని విభూతి మెదిపినట్టు చేసి ఒళ్ళంతా పెట్టుకున్నట్టు అంత అందంగా వర్ణించారు. తర్వాత శ్లోకం ఒక విచిత్రమైనది, ఒక అద్భుతమైనది కూడా, మహాద్భుతం. అంటే కొన్ని విడవకుండా జపించాలి అనే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. మొదటి శ్లోకం తర్వాత ఈ 3వ శ్లోకానికి అటువంటి స్థానం. అంటే 2వ శ్లోకం కాదని కాదుండాయి, కొన్ని మనం సెలెక్టివ్గా చెప్పుకోవాలి. ప్రతిరోజు అన్ని చదవలేం కదా, కొన్నైనా అంటే ఆ కొన్నైనా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 3వ శ్లోకం అత్యంత విశేషమైనది. ఇది చిన్నపిల్లలు కూడా పారాయణ చేయవలసినది. మన జీవితానికి కావలసిన ప్రయోజనాలన్నీ ఒక్క శ్లోకంలో పెట్టారు. ఇందులో ఇన్ని ఇచ్చే స్వరూపమే అమ్మవారు అని ప్రతిపాదన చేస్తున్నారు. సాధారణంగా మనకు దొరికే పుస్తకాల్లో ఒక రకమైన వ్యాఖ్యానం ఉంది. అది కాకుండా దానికి భిన్నమైన మరొక వ్యాఖ్యానం ఇవాళ చెప్పడం జరుగుతుంది. అయితే ఇది శాస్త్ర విరుద్ధమైన చెప్పట్లేదు, ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నటువంటిదే. కానీ సాధారణంగా దొరికే అర్థం కంటే ఇది ఇంకా గొప్పగా ఉంది కనుక ఆ 2వ అర్థాన్ని ఇప్పుడు ప్రథమంగా చెప్పడం జరుగుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా
జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఎందుకని దీర్ఘం తీసామంటే సాధారణంగా పుస్తకాల్లో భవతి అని ఆగిపోయి ఉంటుంది. భవతి అనేది క్రియావాచక శబ్దం. భవతి అనేటటువంటిది నువ్వు అని అర్థంలో చెప్తుంది. భవతి అంటే నువ్వు. మనం భవతి భిక్షాందేహి అంటాం కదా. భవతి అంటే మీరు, నువ్వు అని అర్థం. అంటే అవతల వాళ్ళతో చెప్పడం అమ్మా నువ్వు అని చెప్పడం. భవతి అంటే అమ్మా నువ్వు అని. భవతి అంటే అగుచున్నది అని అర్థం. ఇక్కడ భవతి అగుచున్నది అని అర్థంలోనే లొల్ల లక్ష్మీధర పండితులు కూడా భాష్యం రాశారు. కనుక చాలామంది ఈ 2వ శ్లోకంతో అనుబంధం 3 శ్లోకానికి ఉంది అని చూపించుతూ వివరించారు. కానీ శంకరుల రచన ఎలా ఉందంటే ఇందులో ఏ శ్లోకానికి ఆ శ్లోకమేనండి. ఒకదానితో ఒకదాని ముడి ఉండదు. ఉంటుంది కానీ స్పష్టంగా ముడి ఉండదు. కనుక 2వ శ్లోకం కొనసాగింపు 3వ శ్లోకం అని అర్థంలో భవతి అని పొట్టిగా వాడాలి. 2వ శ్లోకంలో దేని గురించి చెప్పారు? అమ్మవారి పాదధూళి కణం. అమ్మ ఆ కణం ఎంత గొప్పదంటే అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి. అది అవిద్య అంటే అజ్ఞానం కలవారికి అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యమండలం వంటిది. నేను ముందు క్లుప్తంగా చెప్తున్నాను. అమ్మవారి పాదధూళి కణము ఆ ధ్యానించి నమస్కరించే వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. చీకటిని సూర్యుడు పోగొట్టినట్లు. అది మొదటి వాక్యానికి అర్థం. 2 జడులకు జడత్వం పోగొట్టేటువంటి చైతన్యమైన అమృత ప్రవాహం లాంటిది. ఏది? అమ్మవారి పాదధూళి కణం. 3వది ఆ ధూళికణమే దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులకు చింతామణుల మాలలా పనిచేస్తుంది. ఒక్క చింతామణే ఏది కోరుకుంటే అది ఇస్తుందిట. చింతామణుల మాలలా పనిచేస్తుంది అమ్మ పాదధూళికణం. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. విష్ణు వరాహం అంటే వరాహవతారం. ఆ వరాహవతారం భూమిని తన కోరతో ఉద్ధరించింది. అలాగే సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయిన వారిని ఆ పాదధూళికణం ధ్యానిస్తే చాలు ఆ ధూళికణం వరాహస్వామి కోరలాగా పైకెత్తుతుందమ్మా అని చెప్పారు. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అమ్మ పాదధూళికణం అని అర్థాన్ని లొల్ల లక్ష్మీధరులు గారు భవతి అని పొట్టిగా చెప్తే ఇది అర్థం వస్తుంది. భవతి అంటే అగుచున్నది. ఏమిటి? నీ పాదధూళి కణము ఈ విధముగా అగుచున్నది. అవిద్యని పోగొడుతోంది, జడత్వాన్ని తొలగిస్తున్నది, దరిద్రాన్ని నశింపజేస్తున్నది, సంసారం నుంచి బయటపెడుతోంది, అంటే మోక్షాన్ని ఇస్తున్నది. ఆ చివరి చెప్పిన తర్వాత మరో మాట లేదు. ఇది మోక్షం తర్వాత మరో పురుషార్థం లేదు. అదే పరమ పురుషార్థం. మోక్షం అనగా ఒకటే మాట, సంసారం నుంచి బయట పెట్టేస్తుంది. ఇదా అండి అర్థం? అయితే అక్కర్లేదండి అన్నారు ఒక మహానుభావులు. ఎందుకంటే సంసారం నుంచి బయటపడిపోవడానికి ఎవడు రెడీగా ఉన్నాడు చెప్పండి? మా మునిమనవుడు పెళ్ళి అయిపోతే అప్పుడు ఆలోచిద్దామంటాం. కనుక ఎవరికి సంసారం నుంచి బయటపడాలని లేదు. కబుర్లు మాత్రం మోక్షం వస్తే చాలండి అని. అర్థం తెలియదు కనుక అనుకుంటున్నాం. మోక్షం అర్థం చెప్తే అబ్బో దాని గురించి చెప్పకండి అంటారు. ఏం చేస్తాం? వేదాంతం అంటే భయం అది. కనుక అది కానీ పొందితే మరేది అక్కర్లేదు. అది పొందే యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే వీటి మీద అంత ఆసక్తి ఉండదు. పొందగలిగే యోగం ఉన్న వాళ్ళకి, మోక్షానికి యోగ్యత కలిగిన వారికి మాత్రమే దీని నుంచి బయటపడాలని తపన కలుగుతుంది. అలా బయటపడాలనుకుంటే మాత్రం బయటపెట్టేస్తుంది. అయితే ఎప్పుడో బయటపడతాం కానీ ఈ లోపల మన బతుకేమిటి? ఈ లోపల అజ్ఞానం పోవాలి కదా, అది కూడా పోగొడుతుంది. ఈ లోపల దరిద్రం పోవాలి కదా, దాన్ని పోగొడుతుంది. అంటే ఇహపరములు రెండూ ఇవ్వగలిగే శక్తి అమ్మ పాద ధూళికణాలకున్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఐహికంగా నీకు అజ్ఞానాన్ని పోగొడతాం. చిన్నప్పుడు ఏం కోరుకుంటాం? బుద్ధి బాగుండాలి, చదువు బాగా రావాలి అంటే అవిద్య తొలగాలని అంటున్నాం కదా. అవతల వాడు ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదని జడత్వం. ఆ జడత్వం పోగొట్టుకోవాలనుకుంటాం. అలాగే దరిద్రం తొలగాలి, సంపదలు కావాలి అనుకుంటాం. ఎన్ని సంపదలు కావాలండి? ఒక్క డబ్బే సరిపోతుందా మనకి? ఎన్నో మనకు కావాలి. గృహాలు కావాలి, ఆభరణాదులు కావాలి, సమాజంలో కీర్తి కావాలి. అది సంపదే. కీర్తి కూడా సంపదే. పోనీ కీర్తి వచ్చినా రాకపోయినా అపకీర్తి రాకూడదు. అలాగే రోగాలు ఉండకూడదు, ఆరోగ్యం ఉండాలి, అది సంపదే. ఇవన్నీ మనకి ఎన్ని చింతామణిలో చూడండి. ఇవన్నీ అదే మాల చింతామణి గుణనికాని ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మ పాదధూళికణం. ఇంకేం కావాలి? ఆ చింతామణి మాల దొరికాక మోక్షం కూడా స్ఫురించదు. కానీ ఆవిడ అలా ఊరుకోదు. ఇవన్నీ అనుభవిస్తే ఇవన్నీ అమ్మ పాదధూళికణం వల్ల వచ్చాయి గనక నీ చిత్తంలో సంస్కారం ఏర్పడి మోక్షం గొప్పదని తెలిసి అది కావాలని కోరిక అప్పుడు పుడుతుంది. పుడితే దాన్ని కూడా ఇస్తుందండి అమ్మవారు. ఇవ్వగలిగే శక్తి అమ్మ పాదధూళి కణానుకున్నది. పాదధూళి కణానికే ఇంత శక్తి ఉండి ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పేది అని భవతి అని పొట్టిగా వదిలేస్తే ధూళి కణము ఇంత గొప్పది అని అర్థం వస్తున్నది. కానీ కొందరు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే భవతి అని దీర్ఘం తీసుకున్నారు.
అంటే పాదధూళికణం గొప్పతనం ముందే చెప్పేశారు. ఆ పాదధూళికణం కలిగిన అమ్మవారి గొప్పతనం ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అటువంటి ఆ తల్లిని ధ్యానిస్తే, అమ్మా నువ్వు ఎటువంటి దానివంటే, అంటే ఈ లక్షణములను అమ్మవే, ధూళికణములను కాదు, అమ్మవారి స్వరూపానికి ఆ శక్తి ఉన్నది. అమ్మవారి స్వరూపము ఎలా ఉన్నది అంటే అరుణాం కరుణాతరంగితాక్షం, ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది. మీరు ప్రొద్దున లేచి ఆకాశాన్ని చూసినప్పుడు సూర్యభగవానుడు మొట్టమొదటి ఎలా ఉంటాడు? ఎర్రని కాంతులతోనే ఉంటాడు. అమ్మ స్వరూపం అలాగే ఉంటుందని లలితా శాస్త్రం మనకు చెప్పింది. ఉజ్జద్భాను సహస్రాభా, తరుణాదిత్య పాటల, 2 నామాలు డిఫరెంట్ ప్లేసెస్లోనే ఒక దగ్గర తెచ్చాం. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యులు 1000 మంది ఒక్క చోటు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఊహించండి, 1000 మందిని ఊహించగలరా మీరు? ఒకటే మనకు తెలుసు. అంటే 1000 మందిని ఊహించలేమంటే అమ్మ శరీరపు ఎర్రదనం ఊహకు కూడా అందదని చెప్పడం దాని యొక్క భావం అక్కడ. ఉజ్జద్భాను సహస్రాభ. ఇంకా నీకు అర్థం కావాలంటే తరుణ ఆదిత్య పాటల, ఆ ఉదయించిన సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో, పాట అలాంటి ఎరుపు, అలాంటి ఎరుపుతో ఉంది అని అర్థం. అంటే అమ్మ స్వరూపమని వర్ణించినట్లే కదా అరుణాం కరుణా తరంగితాక్షిం అని. అరుణవర్ణం ఎలా ఉందంటే మిహిరద్వీప నగరి, అది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మిహిరద్వీప నగరి, ఇది కొన్ని పాఠాల్లో మిహిరోద్దీపనకరి అని ఉంది. మిహిరద్వీపనగరి అనే పాఠంతో పాటు మిహిరోద్దీపనకరి అని ప్రాచీన పాఠాల్లో కొన్నిట్లో కనబడుతుంది. మిహిర ఉద్దీపనకరి, మిహిరుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను కూడా వెలిగించే తల్లి ఆవిడ, లేదా అటువంటి సూర్యకాంతిని ఉద్దీపనం చేసేటువంటి తల్లి, మిహిరోద్దీపనకరి అని అర్థం. అలాగే మిహిరద్వీపనకరి అనే మాట కూడా ఒక విధంగా అందంగా ఉందండి. శంకరులు గొప్ప కవి కదా. ఒక సముద్ర తీరం దగ్గర నిలబడి సూర్యోదయాన్ని మీరు చూస్తే ఎక్కడి నుంచో సూర్యుడు కింద నుంచి పైకి వచ్చినట్టు కనబడతాడు. అంటే ఆయన రావడానికి సముద్ర మధ్యలో ఉండే ద్వీపాలేగా, కనుక ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంటే ఆ ద్వీపం నుంచి పుట్టాడు ఆయన. ఆ మిహిరుడు, సూర్యుడు ఉదయించే ద్వీపనగరం ఒక సూర్యుని మనకు చూపించింది. ఇలాంటి సూర్యుల్ని అందరిని ఉదయింపజేస్తున్నదో ఆ తల్లి ఇక్కడ. ఎందుకంటే లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయని వేదం చెప్పింది. ఒక్క సూర్యుడు గురించే సైన్స్ డెవలప్ కానంత వరకు ఇతరులు మాట్లాడారు. కానీ సైన్స్ డెవలప్ కాకముందే లెక్క కందని సూర్యమండలాలు ఆకాశంలో ఉన్నాయని వేదం చెప్పిందండి. అది వెనుక సౌర అరుణ మంత్రాల్లో వైశంపాయనుడు చెప్పిన సహస్ర సూర్యతాయా అనే మంత్రం కనబడుతుంది. 1000 కొలది సూర్యులు ఉన్నారని వైశంపాయనుడు చెప్పాడన్న మాట వేదంలోనూ గోచరిస్తుంది. లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయి, మనకి ఈయన పరిచయం. ఇన్ని సూర్యమండలాలు ఉదయించింది ఎక్కడి నుంచి అంటే పరంజ్యోతి నుంచే ఇన్ని జ్యోతిర్మండలాలు వచ్చాయి. జ్యోతిషామపి యజ్యోతి అని చెప్పినట్లు లక్షలాది. అందుకే దివి సూర్య సహస్రస్య భవేత్ జుగపదుత్థితవు అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. లెక్కలేని సూర్యమండలాల్ని ఉత్పన్నం చేయగలిగిన శక్తి అమ్మవారు. 1, 2 కనుక ఆ తల్లి ఒక సూర్యుడు కాదు, లెక్కలేని సూర్యమండలాలను ఉద్దీపనం చేస్తుంది. అది ఉజ్జద్భాను సహస్రాభాలు దాగిన అంతరార్థం అండి. మన మామూలుగా చదివే లలితా సహస్రనామంలో కూడా అంత విశేషం. కానీ ఒక్క సూర్యుడే చీకటి పోగొడుతున్నాడు. కానీ ఈ సూర్యుడు పోగొట్టులేని చీకటి ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? దాని భర్తృహరి అంటాడు, అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భార ముచ్చాటయన్నని. దాని పేరు ఒక్క మాటలో చెప్పండి, అవిద్య. అవిద్య, అవిద్య అనే భయంకరమైన చీకట. ఈ చీకటిని ఎందుకు అనిపించట్లేదంటే అలవాటైపోయింది కనుక. పుట్టిన దగ్గర నుండి చీకటి అలవాటైపోయిన వాడికి వెలుగు గురించి చెప్పినా పట్టదు, ఎందుకులేండి అర్థం కాదు అంటారు. అలాగా చీకటి మనకు అలవాటైపోయింది. ఈ చీకటి గురించి మంచి వరుడు ఎవరైనా చెప్పారా ఆ చీకటి గురించి అంటే ప్యూరెస్ట్ డార్క్నెస్ అని ఒక మాట ఉంది. ఎంత అందమైన మాట చూడండి, ప్యూరెస్ట్ డార్క్నెస్. మనం కటిక చీకటి అంటాం కానీ కొంచెంసేపు చీకటికి అలవాటైపోతే ఏదైనా వస్తువు కనబడుతుంది మనకి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అక్కడ లేదండి, సృష్టిలో లేదు. అలాంటి చీకటి ఏమై ఉంటుందబ్బా అంటే దాని పేరు అవిద్య అనే చీకటి అన్నారు. దీని తెలుగులో మంచి వరుడిచ్చిన వారు పోతన గారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల. ఈ అవిద్య అనేది ప్రమాదకారి. అవిద్య అంటే పెద్ద అర్థం చెప్పక్కర్లేదుట. నీ గురించి నీకు తెలియకపోవడమే అవిద్య అన్నాడు అంతే. నీ గురించి నీకంటే ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం లేదా ఈశ్వర జ్ఞానం, ఏ మాట అనుకోండి, ఈశ్వర జ్ఞానమో బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో లేకపోవడం పేరు అవిద్య. అంతేగాని నాకు మ్యాథ్స్ అర్థం కాలేదు, మ్యూజిక్ అర్థం కాలేదు, అది కాదు. దీన్ని అవిద్య అనరు. కనుక సృష్టిలో అందరూ అవిద్యలోనే ఉన్నారు అనే విషయం శంకరులు వేరే భాష్యంలో చెప్తారు. కనుక అవిద్య అనగానే నన్ను అవిద్యావంతులు అంటారా అనక్కర్లేదు, అందరం ఒకటే, అందరూ అవిద్యలోనే ఉన్నాం. అవిద్య నుంచి బయటపడి అంటే మోక్షం. సరే, మొత్తానికి అవిద్య అనబడే అంధకారం ఉందే, అటువంటి మహాంధకారాన్ని పోగొట్టడంలో అమ్మ ఆ సూర్యమండలాలను ఉత్పత్తి చేసే ద్వీపనగరంలో ఉందిట.
ఒకటేమిటి, అనేక మంది సూర్యులను తన నుంచి కలిగించగలిగే అఖండ జ్యోతిస్వరూపుడు అమ్మవారు. అంటే శుద్ధ జ్ఞానస్వరూపిణి అని చెప్పండి. ఇక్కడ జ్ఞానస్వరూపమైనటువంటి ఆ తల్లి అవిద్యని పోగొడుతుంది. కానీ అవిద్య అనేటువంటి చీకటిని పోగొట్టడంలో సూర్యప్రకాశ స్వరూపము కలది. ఇది మొదటి దాని అర్థం. కానీ అమ్మని ఆశ్రయిస్తే అవిద్యని పోగొడుతుంది. అవిద్యని పోగొట్టమని అమ్మవారిని ఆశ్రయించిన వారు ఎంతమందో చెప్పండి. ఇప్పుడు శంకరులు అంటే ఏదో చెప్పేశారు, కానీ మన అవిద్యని పోగొట్టమని దండం పెడుతున్న అమ్మవారిని చెప్పండి. ఇక్కడ కింద రాశారే, జడత్వం పోగొడుతుంది, దరిద్రాలను పోగొడుతుంది. ఇవి నిజానికి మనకు నచ్చుతాయి, అవునా లేదు చెప్పండి. ఇక్కడ దరిద్రం పోగొట్టడంలో చింతామణి, అలా జడత్వం పోగొట్టడంలో, జడత్వం అంటే ఎవరేం చెప్పినా అర్థం కాకపోవడం, సెన్సిటివిటీ లేకపోవడం, ఒక విషయాన్ని గ్రహించలేకపోవడం, స్పందించలేకపోవడం జడత్వం. అవి కూడా మనకు పోవాలి. అందుకే మనం తెలివైన వాళ్ళం కావాలంటే జడత్వం పోవాలి. అంటే లౌకికమైన నేర్పరితనం మనకు కలగాలంటే జడత్వం పోవాలండి. కానీ శంకరులు అలాంటివి ముందు పెడితే ఈ శ్లోకం ఇంకా బాగుండేది. ఏది దరిద్రం పోగొట్టడంలో గొప్పదానివి, జడత్వం పోగొట్టడంలో గొప్పదానివి అనకుండా మొట్టమొదటి అవిద్యను పోగొట్టడంలో గొప్పదానివి అన్నారు. ఇక్కడ అది ప్రారంభించారు. అంటే జీవుడికి నిజమైన ప్రయోజనం అది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. దానివల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? అవిద్య పోవడం వల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామరుపురహస్య భవతి. సంసార సముద్రంలో మునిగిపోయిన వాడు ముక్తినివ్వడం. కానీ మొట్టమొదటి కావాల్సింది విద్య. విద్య వల్ల పొందవలసింది ముక్తి. ఈ విద్య తెలుసుకుని ఆ ముక్తి అవధి, ముక్తి పొందే వరకు జీవిత నిర్వహణలో నీకు జడత్వం పోవడం, దరిద్రం పోవడం వస్తే రావచ్చు. అందుకే శంకరులు మొట్టమొదటి అవిద్యను పోగొట్టుకోవడానికే ప్రయత్నించాలి అని మనకు సూచించాడు ఇక్కడ. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. అవిద్యను పోగొట్టుకునే శక్తి మానవ జన్మకి మాత్రమే ఉంది. మానవ జన్మ పొంది కూడా అవిద్యను పోగొట్టుకునే ప్రయత్నం ఎవడు చెయ్యడో వాడికి వేదము, ఉపనిషత్తు ఒక బిరుదిచ్చింది, ఆత్మఘ్నుడు అంది. ఆత్మఘ్నుడు అంటే తనను తాను చంపుకునేవాడు అన్నాడు. భగవంతుడు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి, మానవ జన్మ ఇచ్చాడు. మానవ జన్మ ఇచ్చి కూడా నువ్వు ఈశ్వర జ్ఞానమో, ఆత్మజ్ఞానమో, బ్రహ్మజ్ఞానమో పొందడానికి ప్రయత్నించకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందా? అందుకు ముందు అవిద్యను తొలగించుకో అని చెప్పడంలో అది గొప్ప మాట చెప్పారు. ఆ చీకటి అలాంటి చీకటి అంటే అంతస్థిమిరం అన్నారు. ఈ శంకరులే శివానందహరిలో మరో మాట అంటారు, స్వామి ఒక్క సూర్యుడు లోకమంతా చీకటి పోగొడుతున్నాడు, నా లోపల చీకటి పోగొట్టలేకపోతున్నాడు సూర్యుడు. తమన్ని కోటి సూర్యప్రభా భాస్కరుడు అంటారు కదా, కోటి సూర్య ప్రకాశమానుడని. ఇంత నిన్ను నేను ఆశ్రయించానే, నా లోపల చీకటి ఎందుకు అయ్యో పోగొట్టవు అంటారు శివానందహరులు, ఇదే శంకరుడు. కానీ లోపల చీకటి పోవడం మహా కష్టం అండి. అది పోగొట్టగలిగే శక్తి అమ్మవారి ధ్యానానుకున్నది. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు. అమ్మవారి స్వరూపం ఆ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ వేల కొలది సూర్యుల్ని, 1000 అంటే కూడా అనంతం అని అర్థం, అనంత సూర్యుల్ని సృష్టించగలిగే అరుణ ప్రకాశం ఆవిడ తల్లిది. అరుణ ప్రకాశ స్వరూపుడైన అమ్మవారిని ధ్యానిస్తే మనలో ఉన్న సమస్తమైన అవిద్యని తొలగిస్తున్నది. అంతస్థిమిరం అనే మాట గొప్పగా వేశారండి. అవిద్య అనబడే లోపలి చీకటిని పోగొట్టడంలో నువ్వు అనంత సూర్యమండల స్వరూపిణివి. ఇది మొదటి వాక్యానికి అర్థం. కనుక చీకటి పోగొట్టి తీరుతుంది. రెండవది జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి. ఏం అందమైన మాట. అమ్మవారు ఒక అమృత ప్రవాహం. శృతి కాదు శృతి, రెండిటికి తేడా ఉంది. సకార శకార షకారాలు మనకు తెలుగు భాషలో ఒకప్పుడు ఉండేవి, అంటే ఇప్పుడు లేవా అంటే వాడడం లేదు, అన్నిటికీ ఒకటే. ఇక్కడ శృతి ఝరి అంటే ఒక ప్రవాహము అని అర్థంలో చెప్పారు. అంటే స్రవించితే శృతి, స్రవించింది ప్రవహిస్తే ఝరి, అంటే కరిగి ప్రవహించడాన్ని శృతి ఝరి అంటారు. ఇక్కడ కరిగి ప్రవహించే ఒక అమృత ప్రవాహం అమ్మవారు. జడత్వం అంటే ఇటు అటు కథలు అలా ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు కదా. ఒక రాయిలాగా ఉండడాన్ని జడత్వం అంటారు. దాని సెన్సిటివిటీ లేదు. మీరు రాయి ముందు కూర్చుని సంగీతం పలకండి, అదేం స్పందించదు. అలా కొంతమంది అంత కచేరీలు చేస్తున్న అవతల వాళ్ళు అలాగే కూర్చుంటారు, ఇంకా అవసరమైతే నిద్రపోతారు. అలాంటి వాడిని జడులు అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, వాళ్ళకి సెన్సిటివిటీ లేదు. ఎంత మహావిషయం చెప్పినా ఒకడు ఆహా కదిలిపోతాడండి. ఆ మహావిషయం ఇచ్చిన జ్ఞానానికి రాత్రి నిద్ర పడుతుంది. అతనికి ఇతను రాత్రి దాకా అక్కలేదు, అక్కడే పడుతుంది నిద్ర. ఎందుకంటే వాడికి అర్థం కాదు, పోతే పోయింది ఏముంది ఈ సబ్జెక్టు. అది జడత్వం అంటే అర్థం. ఈ జడత్వం పోగొట్టుకుందామని అనుకుంటాం. ఒక ఆవిడ అంటుంది, మీకు ఏం తెలిసి ఇంట్లో దండం పెట్టుకొస్తాను తెలుసా, పడుకోకుండా వినాలి ప్రవచనం అని. ఏం చేస్తాం, అక్కడికి వచ్చేస్తుంది. ఏం చేస్తాం, జడత్వం యొక్క లక్షణం అది. స్కూల్కి వెళ్లే ముందు శాస్త్రీయ ప్రార్థన చేసుకెళ్ళి కూర్చుంటాం. సరిగ్గా టీచర్ ప్రారంభించగానే ఒక్కడెక్కదు లోపలికి. దానికి జడత్వం అంటారు. జడత్వం అనే దానికి మంచి నిర్వచనం
కర్తవ్యాకర్తవ్య బుద్ధి ప్రకాశ శూన్యత అన్నాడు ఇక్కడ. ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అనే తెలివి లేకపోవడాన్ని జడత్వం అంటారన్నాడు. ఇది పెద్ద ప్రమాదకరం అండి. సరిగ్గా పని చేయడానికి వచ్చేటప్పటికల్లా ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, అప్పుడు పని చెడుతుంది. అందుకే నాకు ఏం చేయాలో దాని పేరు మూఢత్వం, ఆ తోచని స్థితి, దాని పేరు జడత్వం. ఆ జడత్వం పోగొట్టాలంటే అమ్మవారిని ధ్యానించు అన్నాడు ఇక్కడ. అమ్మవారిని ధ్యానిస్తే ఆ జడత్వం పోగొడుతుంది. వెంటనే ఏం చెయ్యాలో ఏం చేయకూడదని బుద్ధికి స్ఫురింపజేస్తుంది. ఒక ఆయనకు ఆ జడత్వం వచ్చింది, ఒక ఆయన పోగొట్టాడు. జడత్వం వచ్చిన ఆయన మీకు తెలుసు, సరిగ్గా యుద్ధానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు చంపాలో వద్దా అని డౌట్ వచ్చింది. ఇక్కడ చంపకూడడం బెటర్ అనుకున్నాడు, తనకు తానే డెసిషన్. నువ్వెవడు వరే తీసుకోవడానికి మూర్ఖుడా అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత నమస్కారం చేశాడు, సరెండర్ అయిపోయాడు. ఏం చేయాలో నువ్వే చెప్పన్నాడు. శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని శరణ వేడితే అప్పుడు ఆయన జడత్వాన్ని పోగొట్టాడండి. ఇక్కడ గురువు పోగొడతాడు, అమ్మవారు గురుమండల రూపిణి, మర్చిపోవద్దు. ఆ తల్లి పాదాలు పట్టుకోండి చాలు. ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు బుద్ధికి ఆ తల్లి స్ఫురింపజేస్తుంది. ఎక్కడి నుంచి స్ఫురింపజేస్తుంది వాళ్ళది ప్రశ్న. మణిద్వీపం నుంచి ఠాంగమని డిజిటల్ సౌండ్తో గ్రాఫిక్ ఎఫెక్ట్స్తో ఏదైనా లోపలికి వచ్చి పడుతుందా? లేదు, నీ లోపల నుంచే స్ఫురింపజేస్తుంది. అక్కడ నీ లోపల నుంచి ఆ చైతన్యం ఫౌంటైన్లా పైకి వస్తుందండి. కదలనటువంటి రాయిలా ఉన్న నీ జడత్వాన్ని పోగొడుతూ ఒక అమృతపు ఫౌంటైన్లో అమ్మవారి పైకి వస్తట. ఎక్కడి నుంచి? నీ లోపల నుంచే. ఆ లోపల నుంచి వస్తుందని చెప్పడానికి చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అన్నారు. చైతన్యం అనే పూలగుత్తి లోపల తేనె ప్రవాహంలా నువ్వు వాళ్ళని జడత్వాన్ని పోగొడతావమ్మా అన్నారు ఇక్కడ. అంటే మన లోపల చైతన్యం ఉంది, లేకపోతే మనం నాకు అర్థం కాలేదండి అన్నాడు ఒకడు. ఆయన అర్థం కాలేదన్న విషయం అర్థమైంది కదా, చాలా సంతోషం అన్నాడు గురుగారు. అర్థం కాలేదని చెప్పగలిగాడంటే వాడు చైతన్యం ఉంది, లేకపోతే అర్థం కాలేదని కూడా చెప్పడు. అంటే లోపల చైతన్యం ఉంది, కానీ అలా గుత్తిలో అలా ఉంది. అది దాంట్లోంచి అమృతం మకరందం లోపల ఉంది. అది ధియో యోన ప్రచోదయ, బుద్ధిని కూడా ప్రేరేపించే శక్తి బుద్ధికి వెనక అంతరంలో ఉంది. అది ఇక్కడ ఆ లోపల ఉంది. ఆ చైతన్యం అమ్మవారు బుద్ధికి ప్రచోదనం కలిగించి నీ లోపల నుంచి అమృత ప్రవాహంలో పైకి ఎగజిమ్మి జడత్వాన్ని పోగొడుతున్నారు. కానీ అవిద్య అనే అంధకారాన్ని, లోపలి చీకటిని పోగొట్టడంలో ఆవిడ మహాసూర్యప్రకాశంగా భాషిస్తున్నది. జడత్వాన్ని పోగొట్టడంలో పూలగుత్తిని, చైతన్యమనే పూలగుత్తిలోని మకరందపు ధారవలే ప్రకాశిస్తూ ఉన్నది. రెండు అద్భుతమైన విషయాలు చెప్పాడు. దరిద్రాణం చింతామణి గుణనిక. ఈ గుణనిక అనే మాట చాలా విశేషం అండి. గుణం అంటే దారం అని అర్థం. ఒక హారం మనం కట్టేమంటే దారం ఆధారం. ఒక దారాన్ని తీసుకుని మణులన్నీ గుచ్చి హారం చేస్తారు. అలాగే చింతామణులు దారానికి గుచ్చినట్లుగా అప్పుడు హారం అవుతుంది. ఈ చింతామణులన్నీ కూర్చి దారంతో హారం చేస్తే చింతామణుల హారమైంది. అంటే నీ స్వరూపం చింతామణుల హారం, చింతామణి కాదు. ఒక చింతామణి కాదు, అమ్మ స్వరూపం చింతామణుల హారం. కనుక నిన్ను ఎవరైతే ధ్యానిస్తున్నారో వారికి నీ స్వరూపం ఇందాక నేను చెప్పినట్లుగా అది సూర్యకాంతి స్వరూపం, అదొక అమృత స్వరూపం. మూడవది అది చింతామణి ప్రకాశం. ఒక చింతామణి కాదు, చింతామణుల వరస. ఒక మాల తీసుకోండి, మాల ఎప్పుడు వృత్తాకారం ఉంటుంది, అనంతానికి సంకేతం. కొలికిపూసు లేకపోతే మాలలు లెక్కబడుతూ ఉండొచ్చు, అనంతం. అలా అమ్మవారి చింతామణిల మాల ఆవిడ. ఏదో ఒక చింతామణి కాదు, చింతామణుల మాల. ఆవిడ ఇల్లే చింతామణి గృహం. ఇంకా ఆవిడ చింతామణుల మాల ఆవిడ. అంటే నీ కోరికలన్నీ తీర్చగలుగుతుంది. ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయో అన్ని దరిద్రాలు పోగొడుతుంది. ఒక్క ధూళికణం నుంచి ఎన్ని ఎలా విస్తరించాయో అమ్మవారు ఆ స్వరూపం నుంచి ఎన్ని మనకు వస్తున్నాయి చూడండి. ఇక్కడ చింతామణి గుణనిక. చింతామణి గుణనిక గొప్ప మాట. జన్మ జలధౌ నిమగ్నానాం. జన్మ అంటే ఇక్కడ చావు పుట్టుకల మధ్య ఉండేవి. ఇలాంటివి ఎన్నెత్తేమో తెలియదు. అయ్యో జన్మ అయిపోతే బాధపడక్కర్లేదు, మళ్ళీ పుడతాం, ఏమీ బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో పుట్టుకలకు కావాల్సిన పోగు చేసుకున్నాం. ఇలాంటివి ఎన్నో ఇప్పటికి ఎన్ని అయ్యాయో ఇంకెన్నున్నాయో. కనుక చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి అన్నారు ఇక్కడ. అలాంటి దీని నుంచి ఎవడికో బయటపడాలని బుద్ధి వస్తే వాడు అమ్మను ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించేవాళ్ళు కొద్దిమంది. కానీ అమ్మ భక్తులు ఇన్ని రకాలు ఉంటారు.
జడత్వాన్ని పోగొట్టమనే వాళ్ళు, దరిద్రాన్ని పోగొట్టమనే వాళ్ళు కొంతమంది, అవిద్యను పోగొట్టమ్మా అనేవాళ్ళు ఉండొచ్చు, మోక్షం ఇవ్వమ్మా అని అడిగేవాళ్ళు కొంతమంది. దానికోసం ఆశ్రయిస్తే వాళ్ళని పైకి లాగుతుందట. ఎలా లాగుతుందంటే సంసార సముద్రం నుంచి లాగడం చిన్న విషయం కాదండి. అసలు సముద్రం నుంచి లాగడమే మహా కష్టం. సంసార సముద్రానికి ఒక లక్షణం చెప్పారు మా లలితా శాస్త్రంలో. వశిన్యాది వాగ్దేవతలు చెప్తారు, సంసార పంక నిర్మగ్న. ఇది నీటి సముద్రం అయితే కొంత బెటరు, అప్పుడప్పుడైనా తేలుతూ ఉంటాం. ఇది బురద సముద్రం అంట, కూరుకుపోవడమే. మనకు బురద మడుగులు తెలుసు, అది సముద్రం అంత ఉంటే ఇంకేముందండి, మరి అంత ఉంది ఇక్కడ. ఇందులో పడుతూ లేవడం లేదు, పడి మునగడమే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.